నమస్తే. అటు ఇండియా మధ్య పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ మధ్య కొన్ని ఆంక్షలను పాకిస్తాన్ పైన ఇండియా పెట్టడం జరిగింది. మేజర్గా అందులో మాట్లాడుకోవాలి, సింధు నది పైన ఉన్నటువంటి ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఇండియా. సో ఈ క్యాన్సిల్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంది, అటు ఇంటర్నేషనల్గా మనకు వచ్చే అడ్డంకులు ఏంది పై మాట్లాడడానికి మనతో పాటు గాలి వినోద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏమంటారు సార్, సింధు నది ఒప్పందం అనేది క్యాన్సిల్ అయింది, దానివల్ల తీవ్ర ఎఫెక్ట్ పాకిస్తాన్ మీద పడుతుంది. వాళ్ళు ఏమంటారు అంటే ఆల్రెడీ ఇండైరెక్ట్ మా మీద యుద్ధం ప్రకటించినట్టే ఇండియా అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మీరు దీనిపైన ఏమంటారు? అంటే జలసంధి ఎప్పుడు కూడా, అంతర్జాతీయ జలసంధులు ఎప్పుడు కూడా ఒక్క దేశం కంట్రోల్లో ఉండవు, అది లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాయి. సో లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఏంటంటే అంతర్జాతీయ ఒప్పందాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ నది ఒప్పందం ప్రకారంగా ఎవరికి ఎంత వాటా పోవాలనేది అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఉంటుంది. సో ఆ ట్రిబ్యునల్ ఆధారంగా, జడ్జిమెంట్ ఆధారంగానే వాటర్ అనేది పంచుకోవాలి. అంతేగాని నేను కంప్లీట్గా నేను బంద్ చేస్తా అని చెప్పి పాకిస్తాన్ అనడము, నువ్వు ఇండియా అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి పనిచేయాల్సి వస్తుంది. ఈవెన్ యుద్ధ వాతావరణంలో కూడా, ఈవెన్ ఒక యుద్ధం రెండు దేశాల మధ్య జరిగినా కూడా నీళ్ళని ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీరు అనేది జీవించే హక్కులో ఒక భాగం. సో ఏ దేశ పౌరులైనా మనుషులే కాబట్టి ఆ మనుషులను జీవించే హక్కు కోల్పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఈవెన్ యుద్ధంలో క్షతగాత్రులైన వాళ్ళని కూడా నీళ్ళు తాగే హక్కు ఉంది. సో కాబట్టి అక్కడైనా ఇక్కడైనా ఎవరైనా సరే వాళ్ళకి ఈ నీరు అనేది ఒక జీవనాధారం. సో జీవనాధారాన్ని తుంచే అధికారము ఈవెన్ యుద్ధ సమయంలో కూడా ఏ దేశానికి లేదు. సో అయితే ఇవాళ మనం నీళ్ళను ఆపినంత మాత్రాన ఇక్కడ నీరు ఆపితే అక్కడ డౌన్లోకి పోవాల్సిన నీరు కనుక ఆపితే అప్లో నీకు ఎప్పుడు ఆపగలుగుతావు అంటే పూర్తి స్థాయిలో ఆపాలంటే నీకు టోటల్ డెవలప్మెంట్ బ్రిడ్జెస్ నువ్వు కట్టుకున్నప్పుడు మాత్రమే, ప్రాజెక్టులు పెట్టుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో నీకు ప్రాజెక్టులు లేకుండా నీటిని ఆపడం కుదరదు. సో ఒకవేళ నువ్వు ఆపాలనుకుంటే, పూర్తి స్థాయిలో నదీ జలాలను ఆపాలనుకుంటే మాత్రం అది అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి మాత్రమే పనిచేయాలి. సో కాబట్టి ఇవాళ ఏంటంటే మనం ఏదో మానవత్వ దృక్పథంతో నీళ్లను అంటే యుద్ధం వీళ్ళకు నీళ్ళను నీటి కట్టడి చేస్తే యుద్ధం ఆగిపోతుందని చెప్పేసి, లేదంటే వాళ్ళు భయపడతారని చెప్పేసి అక్కడ వరకు ఓకే, కానీ వాళ్ళని కంప్లీట్గా నీటిని బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను బంద్ చేస్తా అని చెప్పడం, బెదిరియడం ఒకటి, కానీ బంద్ చేయడం కరెక్ట్ కాదు. సో రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక్క దేశం మీద ఆధారపడలేదు. ఆ పక్కకు టిబెట్ ఉంది, ఆ టిబెట్ నుండి వచ్చే నీళ్ళు ఉంటాయి, తర్వాత ఇండియా నుండి పోయే నీళ్ళు ఉంటాయి. ఇండియా భూభాగం ఉంటుంది, టిబెట్ భూభాగం ఉంటుంది, అటు చైనా భూభాగం ఉంటుంది, అటు పాకిస్తాన్ భూభాగం ఉంటుంది. సో ఒక్క భూభాగంలో నుంచి నీళ్ళు రావు. ఈవెన్ రాష్ట్రాల మధ్య కూడా సరిహద్దులు, రాష్ట్రాల వివాదాలు కూడా ఎందుకు వస్తూ ఉంటాయి. నదీ జలాలు ఒక్క రాష్ట్రంలో పుట్టిన నది ఇంకో ఎక్కడికైనా పాకవచ్చు, సముద్రం దాకా పోతుంది అది. కానీ మధ్యలో ఎన్ని రాష్ట్రాలైనా ఉండొచ్చు కాక, మన ఎన్ని రాష్ట్రాలన్నా అన్ని రాష్ట్రాల వాటా ఉండాల్సిందే కదా. కాబట్టి ఇక్కడ దేశాల మధ్య కూడా అంతే ఉంటుంది. సో దేశాల మధ్య కూడా ఆయా దేశాల్లో పారుతున్న వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది దాని మీద. కాబట్టి ఒక దేశం కంప్లీట్గా నేను బంద్ చేస్తా అని చెప్పేసి అంటే నీ భూభాగంలో ఉన్న వరకు నువ్వు చేయగలవు, కానీ ఇతర భూభాగంలో ఉన్న నీటిని ఆపలేవు కదా. ఇంకొకటి సార్, ఇక్కడ ఇమ్మీడియట్గా ఏం ఎఫెక్ట్ పాకిస్తాన్ పైన ఉండదు అంటారు, ఎందుకంటే మనకు ప్రాజెక్టులు లేవు కాబట్టి. నీళ్ళు ఆపలేము, ఎంతో కొంత 10% ఆపగలుగుతాం కాబట్టి. కాకపోతే అవకాశం ఏంటంటే మనం ప్రాజెక్టులు ఇప్పుడు నిర్మించుకోవచ్చు, పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, నీళ్ళని మళ్ళించుకోవచ్చు అని ఒక ఆప్షన్ ఉంది. మీరేమో దీనిపై? ఖచ్చితంగా. ఇప్పుడు నీళ్ళని మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఒక నీటి విషయానికి వస్తే జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయి 3 విభాగాలుగా ఉంటుంది. సో జాతీయ స్థాయిలో, అందులో ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత నీటి ఒప్పందాలు అది జాతీయ స్థాయి నిర్ణయాన్ని మీద ఆధారపడ్డది. అంటే ట్రిబ్యునల్ కావచ్చు, లేదంటే మన జాతీయ కమిషన్, వాటర్ కమిషన్ కావచ్చు. సో ఇదైతే పంపకం చేస్తుంది. దానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒప్పందాలు ఉంటాయి, అంతర్జాతీయ కమిషన్స్ కూడా ఉంటాయి. సో ఈ అంతర్జాతీయ కమిషన్స్ మీద ఆధారపడి మాత్రమే పంచుకోవాలి అక్కడ నీటిని. సో మొత్తం టోటల్గా ఒక దేశం కంప్లీట్గా ఆ నీటిని ఆపేస్తా అంటే నడవదు అక్కడ. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వాటర్ని పంపకం కానీ, జాతీయ స్థాయి నీటి పంపకాలు కానీ, అంతర్జాతీయ స్థాయి నీటి పంపకాలు కానీ ట్రిబ్యునల్స్ మీదనే ఎక్కువ శాతం ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ నదీ ఒప్పందాల మీద, జల ఒప్పందాల మీద ఉంటాయి.
సో కాబట్టి అంత ఈజీ కాదు మనం ఏదైతే నీటిని ఆపుతామని చెప్పేసి. బట్ ఉగ్రవాదాన్ని అణిచివేయచ్చు కంప్లీట్గా. ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఎట్లా అణిచివేయచ్చు అంటే పూర్తిగా ఇప్పుడు ఈ భూభాగంలో మన భూభాగంలో ఎక్కడైతే ఇప్పుడు పిఓకి ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులు ఉన్నారు, అక్కడ శిక్షణ ఇస్తుంది పాకిస్తాన్. సో అక్కడ ఇస్తున్న వాళ్ళని ఖచ్చితంగా మనం వేరివేయచ్చు. ఎట్లా అంటే ఉగ్రవాదానికి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని మెజారిటీ దేశాలన్నీ ఒప్పుకున్నాయి. ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రమాదకరమే, దాన్ని ఏరివేయాలని చెప్పేసి ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకుంది. సో మానవ హక్కుల సంఘాలు కూడా ఒప్పుకున్నాయి. సో ఉగ్రవాదం అనేది ఒక మనిషిని చంపడం అనేది నేరం కాబట్టి, ఇవాళ భారతదేశంలో ఉన్న అమాయక పౌరులను చంపడం అది నేరం కాబట్టి, అది ఒక రకంగా అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కూడా. ఇప్పుడు కామన్గా ఉండే ప్రజల్ని పాపం వాళ్ళు ఏదో విహారయాత్రలకు వచ్చిన ప్రజలను పటాపటాపట చంపేస్తాయనే అధికారం నీకు లేదు. సో కాబట్టి అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే నేను చంపారో, ఈ దేశ పౌరులను చంపారో, ఆ దేశ పౌరులను చంపే అధికారం నీకు కూడా ఉంటుంది. సో కాబట్టి ఇవాళ ఆ తప్పుడు నిర్ణయం వల్ల అది ఎవరైతే దాని వెనుక ఉన్న చర్యలు ఎవరైతే చేశారో అది ఏ దేశమైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రతిచర్య తీసుకునే అధికారం భారతదేశానికి ఉంటుంది. సో ఉగ్రవాద ఏరివేత కార్యక్రమం వేరు, నీటి బంద్ చేయడం వేరు. సో దానికి దీనికి భయం పెట్టాలని చెప్పి అనే ఉద్దేశం, భయం పెట్టే ఉద్దేశంతో మాట్లాడచ్చు కాక, బట్ కంప్లీట్గా నీళ్ళని కంప్లీట్గా బంద్ చేస్తా, ఆ దేశానికి రానియే నీళ్ళు అని చెప్పేసి అనడం అనేది దాన్ని పూర్తిగా మనం అంటే పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయలేం భారత పౌరులమై ఉండి కూడా. ఎందుకంటే భారత పౌరులమై ఉండి అక్కడున్న ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తాం, అక్కడ ఉగ్రవాద నిర్మూలన కట్టుబడి ఉంటాం, దాన్ని కంప్లీట్గా ఏరివేయాలి ఉగ్రవాదాలు అని భారతదేశ ప్రధానమంత్రికి అండగా ఉంటాం, ఈ దేశ ప్రజలకు అండగా ఉంటాం, ఈ దేశ సైన్యానికి అండగా ఉందాం. కానీ అక్కడున్న నీళ్ళని ప్రజలకు పోవద్దు, ప్రజలు తాగద్దు, ఆ ప్రజలు తాగకపోతే చనిపోతారని చెప్పేసి అంశం ఏదైతే ఉందో అది మానవీయ కోణం నుండి ఆలోచించాల్సింది. దానికి ఉగ్రవాదానికి సంబంధం లేదు. తప్పు నిర్ణయం అంటారా మీరు? తప్పుడు నిర్ణయం అనకపోయినా సరే మనం అది క్షణిక ఆవేశ నిర్ణయం అంటున్నాను నేను. అది ఆవేశాలతో కూడుకున్న నిర్ణయం అవుతుంది. అది ఇప్పుడు ఎప్పుడైనా సరే చంపేటోడిని మనం ఎందుకు మన నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక ఉద్దేశం కూడా ఉండొచ్చు కదా. నేనేమంటానంటే మనం చంపేటోడు మాత్రమే తాగడా నీళ్ళు. ఇప్పుడు అక్కడున్న పాకిస్తాన్ పౌరులు కూడా అందరూ నేరస్తుడే కదా. పాకిస్తాన్ పౌరులంతా నేరస్తులు కాదు, క్రిమినల్స్ మాత్రమే నేరస్తులు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించండి ప్రభుత్వం దీని వెనకాల ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ప్రభుత్వము దీని వెనకాల ఉన్నా కూడా ప్రజలు దీని వెనకాల ఉండరు. ప్రజలు అందరూ ఉండరు. ఇది ప్రజలు తాగే నీరు. నేనేమంటానంటే సింధు జల వాటర్ ఒప్పందాలు ప్రజల కోసం, మనం ప్రజలకు వ్యతిరేకంగా చేయలేము. ఇప్పుడు భారత పౌరులు ఉన్నారు, అందరూ ఉగ్రవాదులుగా ఉండరుగా. ఇక్కడ ఎవడో కొంతమంది ఉంటారు. ఉన్నంత మాత్రం మొత్తం భారతదేశ పౌరులందరికీ వర్తిస్తుందా? అది వర్తించదు. కాబట్టి ఉగ్రవాదానికి మతం కూడా లేదు. నన్ను అడిగితే ఒక్క మతం వల్లే ఉగ్రవాదంగా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే ఉగ్రవాదం అనే దానికి అదొక దుశ్చర్య, అదొక తుపాకీ కొట్టడం ద్వారా ఒక వ్యవస్థ నాశనం చేయాలనే దుశ్చర్య. ఇవాళ మనం నక్సలైట్లను అంటే దీని ఎఫెక్ట్ వల్ల అక్కడ ఉన్న ప్రజల్లో ఏదైనా గందరగోళం నిలబడి ప్రభుత్వం మీద ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. మీ వల్ల ఇదంతా అయిపోయింది, మాకు నీళ్ళు వస్తలేమని చెప్పి వాళ్ళ ప్రభుత్వం అక్కడ వరకు పనికొస్తుంది అంటే అక్కడ వరకు మనకు చాలా సంతోషం. అక్కడ వరకు మనం తాత్కాలికంగా మనము ప్రజల్ని ఈ ప్రజలకు నీటి ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం వరకు మనకు ఓకే. కానీ కంప్లీట్గా టోటల్ బంద్ చేస్తా అని చెప్పేస్తే అనేది అంతర్జాతీయంగా కొంచెం అది మనకు కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది అనేది నా అభిప్రాయం. బట్ ఓవరాల్గా అయితే భారతదేశము ఖచ్చితంగా ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా ఈ నీళ్ళని ఆపేస్తామని చెప్పి చేసే హెచ్చరిక మాత్రం సరైంది. వాళ్ళు ఏ ఇంటర్నేషనల్ కోర్టుకు పోయినా కూడా ఆ కోర్టు ఏమైనా డిసిషన్ ఇచ్చిన, ఆర్డర్ ఇచ్చినా కూడా ఇండియా పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే జెనీవా ఒప్పందంలో మన ఇండియా సంతకం చేయలేదు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అంతర్జాతీయ ఒప్పందాలన్నీ కూడా ఆయా దేశాల నిర్ణయాల మీదే ఉంటాయి. ఇప్పుడు నేను అమలు చేయనన్నప్పుడు నిన్ను పోయి మొత్తం శిక్షించే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ ఒప్పందంలో నువ్వు భాగస్వామ్యం అయినప్పుడు మాత్రమే శిక్షార్హుని. ఇండియా కానప్పుడు అర్హత ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే అందుకే నేనేమంటానంటే మానవీయ కోణమని మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను అంతర్జాతీయ చట్టాల మీద లేకపోతే కోర్టుల మీద కాదు. నేనేమంటానంటే మానవీయ కోణములో మంచినీళ్ళు అనేది అది జీవించే లేదు నాకు అస్సలు లేదు, అట్లా లేదు. నేనేమంటానంటే మనుషులు అంటే మనుషులే. మానవ హక్కుల సంబంధాలు, మానవ హక్కులు అనేది నేను మానవ హక్కుల శాస్త్రాన్ని చదివిన వాడిని. నేను దాంట్లో ప్రజలు ఎవరైనా ప్రజలే. ఇక్కడ భారతీయులు ప్రజలే, అక్కడ ప్రజలే. ఉగ్రవాదులు వేరు. ఉగ్రవాదులే, ప్రజలే. భారతీయులలో కూడా ఉగ్రవాదులు ఉంటారు.
ఇక్కడ కూడా ఉగ్రవాదులు ఉంటారు. వాళ్ళందరినీ మనం ఎవరిని సపోర్ట్ చేయద్దు, ఏ మతంలోనైనా ఉండొచ్చు కాక. నేనేమంటానంటే మళ్ళీ ఇక్కడ ప్రజలు వేరు. ఇక్కడ ప్రజలు ఆ ఉగ్రవాదులు 10 మంది కోసం ఇలా మొత్తం భారతదేశ ప్రజల్ని మనం దూరం చేసుకోలేంగా. అట్లాగే వాళ్ళ యొక్క నీతి హక్కును కానీ మిగతా హక్కులను కానీ ఎక్కడ కూడా మనం చేయడానికి లేదు. అట్లానే ఏ దేశంలోనైనా, నాట్ ఓన్లీ పాకిస్తాన్ నేను చెప్పేది, నేను అంటే మానవ హక్కుల శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నవానిగా చెప్తున్నాను. నేను మానవ హక్కుల శాస్త్రం ప్రకారంగా ఏంటంటే ప్రపంచ ఉడంబడికలు ఉంటాయి, అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలు ఉంటాయి. దాంట్లో భారతదేశం కూడా భాగస్వామ్యం ఉంది. భారతదేశము దాంట్లో రాటిఫై చేసిన ఒప్పందంలో అందులో ఏంటిది, జీవించే హక్కులో భాగంగా మంచినీటిని కానీ ఇది గాలిని కానీ ప్రకృతి అందించే వాటిని, నీరు గాలి ఇట్లాంటి ప్రకృతి ఏవైతున్నాయి ప్రతి పౌరుని కూడా ఎవడైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుండి ఇక్కడికి వస్తాడు, వాడు నీళ్ళు తాగద్దంటాం మనం, వాడు ఉగ్రవాదే కావచ్చు. వాడు మొన్నటిదాకా కసాబ్ వాడు జైల్లో, మన జైల్లో, భారతదేశ జైల్లో ఉన్నాడు ఉరి శిక్ష పడేదాకా, అవునా కదా. వాడికి నీళ్ళు ఇవ్వకుండా ఉండలేం కదా మనం, ఉండలేదు కదా. వాడు ఉగ్రవాది మనల్ని చంపిండు, కానీ అన్నేళ్ళు మనం నీళ్ళు ఇచ్చినాం కదా వాడికి. అన్నేళ్ళు మన ఇండియా గాలి తాగి పీల్చింది కదా వాడు, చచ్చి అన్నం పెట్టినాం కదా, మనం ఖర్చు పెట్టినాం కదా. సో కాబట్టి అంటే ఒక ఉగ్రవాదికి కూడా మనం ఇక్కడ పూర్తి స్థాయిలో అన్నం పెట్టినాము, నీళ్ళు ఇచ్చినాము, అని చేసినాము. అక్కడ పౌరుల గురించి మాట్లాడుతున్నాను నేను. సో కాబట్టి ఒప్పందాలు ఎప్పుడు కూడా మానవీయ కోణంలో ఉండాలి. మంచినీటి ఒప్పందాలు కానీ, నీళ్ళ ఒప్పందాలు కానీ, గాలి ఒప్పందాలు కానీ, ఇంకా తర్వాత మానవులు జీవించే హక్కులో బాగా ఆ ఉగ్రవాద చర్య వేరు, మానవీయ కోణంలో మంచినీళ్ళు అందించడం వేరు. సో అందుకే నేనేమంటున్నానంటే నువ్వు దీన్ని మొత్తం అంతర్జాతీయ నీటి ఒప్పందంలో భాగంగా చూసినా చూడకపోయినా, లేదంటే అంతర్జాతీయ నువ్వు జెనీవా ఒప్పందంలో నువ్వు సంతకం చేయకపోయినా, నువ్వు నేరస్తుని కాకపోయినా, నీకు శిక్ష పడకపోయినా, మంచినీళ్ళు ఇవ్వడం అనేది ఒక ధర్మం. మన ధర్మం ఏంటంటే మానవ ధర్మంలో భాగంగా నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నా తప్ప నేను ఉగ్రవాదాలుగా సపోర్ట్ చేయను, ఉగ్రవాద దేశాలను సపోర్ట్ చేయను. అసలు ఉగ్రవాదానికి నేను వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే వాడు నాన్ సెన్స్గా చంపేస్తాడండి. టకటక వచ్చి చంపుకో, మోడీ చెప్పుకో అని చెప్పేసి చంపేస్తుంటే మతాలను అడిగి చూడడము కానీ ఇట్లాంటివన్నీ కూడా నువ్వు పోయి మోడీకి చెప్పుకో అని చెప్పేసి. సో భార్య ముందు భర్తను చంపడము, బిడ్డల ముంగట తండ్రిని చంపడము, పిల్లల ముంగట తండ్రిని చంపడము, ఏంది అది అసలు? అది ఏంది అసలు? ఎంతటి దుచ్చరి చెప్పండి, ఇది మానవీయ కోణం అది. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళను ఉరిశిక్ష వేయాల్సిందే. అట్లాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ చర్య జరగాల్సిందే. కాబట్టి ఉగ్రవాదాన్ని కుక్కటి వేలతో పెకిలించాల్సిందే. దానికి పూర్తిగా భారతదేశం అంతా సపోర్ట్గా ఉంది, ఖచ్చితంగా ఉండాలి. ఈ భారతదేశంలో ఇప్పుడు భారత ప్రధానమంత్రి కానీ, ఇక్కడున్న మొత్తం మన ఏదైతే మన మంత్రివర్గం కానీ, మన ఆర్మీకి కానీ, మన అందరికీ మన సపోర్ట్ ఉందాం, 100% ఉందాం. దాంట్లో సవాలే లేదు. ఉగ్రవాద నిర్మూలనకు మనం కట్టుబడి ఉండాలి.